క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారులకి 4000 హౌసెస్ నిర్మిస్తున్నామో వాటిని యాక్చువల్గా ఈరోజు టైప్ 1, టైప్ 2 అండ్ గ్రూప్ డి ఈ యొక్క టవర్స్ని యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. వీటిలో ఈరోజు తీసుకుంటే మొత్తం ఇది టైప్ 1లో 4 టవర్స్, టైప్ 2లో 4 టవర్స్, గ్రూప్ డిలో 6 టవర్స్, మొత్తం 14 టవర్స్. ఈ 14 టవర్స్లో ఆల్మోస్ట్ 1440 హౌసెస్ వస్తాయి. 1440 మంది అధికారులకు యాక్చువల్గా దీంట్లో ఇస్తున్నాం. ఇందులో టైప్ 1 అయితే 384, టైప్ 2 336, గ్రూప్ డి వచ్చి 720, గ్రూప్ డి వచ్చి 900 చదరపు అడుగులు ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్, టైప్ 2 వచ్చి 1500 ఉంటుంది, టైప్ 1 వచ్చి 1800. అయితే దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్లో మెజారిటీ టవర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. ఆ బ్యాలెన్స్ కూడా December 31 లోపల కంప్లీట్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఫినిషింగ్స్ వర్క్స్ ఉంది. ఏదైతే పుట్టి పెట్టడం కావచ్చు, టైల్స్ కావచ్చు, ప్లంబరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, వీటిలన్నింటినీ కూడా February 1వ తేదీకి ఇచ్చేటట్టుగా వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారు. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్, ఎస్టీపీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, క్లబ్ హౌసెస్ కావచ్చు, ఈ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఏదైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 4000 హౌసెస్ టేకప్ చేసే ఇవన్నీ కూడా February 1వ తేదీ కంప్లీట్ చేసి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్కి టవర్స్ కట్టామో ఆ టవర్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. వాళ్ళు లైట్స్ కూడా వెలిగించేశారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా చేశారు. ఒక ఎస్టీపీ వర్క్ ఒకటి జరుగుతుంది, మరి ఇంటర్నల్ రోడ్స్ వర్క్, ఈ రెండు పూర్తయితే ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరి మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల ఈ 4000 హౌసెస్ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్నామో ట్రంక్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఒక 1 year లోపల కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే 2.5 years, టవర్స్ తీసుకుంటే టవర్స్ 3 yearsలో కంప్లీట్ అవుతుంది. అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్. ఎక్కడో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికినే మాట్లాడటం వేస్ట్. వాళ్ళు నేను కాదు, ప్రజలు ఇచ్చి కొడతారు. ప్రజలు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరకు అన్ని బిల్డింగ్స్ అయిపోతాయి. 4000లో ఒక 250 నుంచి 500 హౌసెస్ తప్ప 3500 నుంచి 3750 కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే అన్నిటికీ స్ట్రక్చర్ అయిపోయింది. ఈ 250 నుంచి 500 కూడా ఎందుకు అంటున్నానంటే స్ట్రక్చర్ వేస్తున్నారు, స్ట్రక్చర్ అయిపోతుంది. ఫినిషింగ్లో కొద్దిగా ఒక నెల 15 రోజులు పట్టచ్చు. కాబట్టి ఇది ఊరికి నేను మాట్లాడి అమరావతి మునిగిపోతుంది, అది పోతుంది. అమరావతి వర్క్ జరుగుతుంది, వెస్టర్న్ బైపాస్లో వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొండవీటి వాగు దాని కింద పోతుంది, బ్రిడ్జి కింద. బ్రిడ్జి పూర్తి చేశారు, నీళ్ళు వెనక్కి తన్నాయి, దానికి రోడ్డు కట్ చేస్తే నీళ్లు పోయినాయి. అంతేగాని దాని మీద మునిగిపోయింది అమరావతి, అదే అయిపోయింది, ఇదే అయిపోయింది అని చూడాలండి. వచ్చి ఫిజికల్గా చూసి చేసి పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ కూర్చొని డిస్కస్ చేయమన్నారు. త్వరలో సబ్ కమిటీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేసి ముందు పోవడం. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా ఇప్పుడు సీడాక్స్ రోడ్డు కావచ్చు, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బ్యాలెన్స్ ల్యాండ్ ఇవ్వాల్సిందో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ల్యాండ్ అక్విజిషన్కి యాక్చువల్గా అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అది రేపు క్యాబినెట్లో కూడా పెట్టేసి అప్రూవల్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్కి పోతున్నాం. నేను రైతులను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ బెటర్ అని అందరూ అనుకునేది.
లేదు ల్యాండ్ పుల్లింగ్ కంటే కూడా ల్యాండ్ అక్విజిషన్ మీకు అడ్వాంటేజ్ అంటే అది మీకే ఛాయిస్ వదిలేస్తాం. థ్యాంక్ యూ.